మెగా ఫ్యామిలీలో డబుల్ జోష్ నెలకొంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఉపాసన ఓ మగబిడ్డకు, ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ గుడ్ న్యూస్తో రెండు కుటుంబాలు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ విషయం తెలిసిన వెంటనే అపోలో హాస్పిటల్ వద్ద మెగా అభిమానులు భారీగా చేరుకొని సంబరాలు చేసుకున్నారు. బ్యానర్లు, నినాదాలతో ఆస్పత్రి పరిసరాలు పండగ వాతావరణాన్ని తలపించాయి. మెగా ఫ్యామిలీలోకి ఒకేసారి ఇద్దరు కొత్త అతిథులు రావడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేవు. ఆ శుభవార్తను ముందుగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అపోలో హాస్పిటల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. చాలా చాలా సంతోషంగా ఉంది. కొణిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీ అందరం ఎంతో ఆనందంగా ఉన్నాం. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. ఉపాసనతో పాటు బిడ్డలు ఇద్దరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు. భగవంతుడి దయతో, హనుమాన్ కృప వల్ల ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మించారని చెప్పారు. మళ్లీ తాతని కావడం చాలా సంతోషంగా ఉందని, దీన్ని వెలకట్టలేమని అన్నారు. అభిమానులు ఈ వార్తను పండుగలా జరుపుకుంటుండడం తమ కుటుంబానికి మరింత ఆనందాన్ని ఇస్తోందని చిరంజీవి పేర్కొన్నారు. ఇటు వృత్తిపరంగా, అటు వ్యక్తిగత జీవితంలో ఒకేసారి శుభవార్తలు రావడంతో చిరంజీవి ఆనందానికి అవధులు లేవు కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం, అదే సమయంలో మనవళ్లు కవలలుగా జన్మించడంతో మెగా ఫ్యామిలీలో డబుల్ జోష్ నెలకొంది. ఈ రెండు శుభవార్తలు చిరంజీవిని మరింత ఉత్సాహపరిచాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార రంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరికి 2023 జూన్ 20న క్లింకారా జన్మించగా ఇప్పుడు కవల పిల్లలతో ఆ కుటుంబంలో సంతోషం మరింత విల్లువిరుస్తోంది. మెగా హీరోల సినిమాల విషయానికొస్తే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరతో పాటు బావికొలి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇక రామ్ చరణ్, సానా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన సుకుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేయనున్నారు. ఇందుకోసం ఓ మాస్ కథని ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. మెగా హీరోల సినిమా విషయానికొస్తే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరతో పాటు బావికొలి దర్శకత్వంలో ఓ చిత్రం నటిస్తున్నారు.